అమ్మ మారీచుడు గురించి లక్ష్మణ్కి తెలుసు కదా. మరి రాముడికి చెప్తే విన్నాడా? ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారు, ఒక మంచి ప్లాన్ వేసుకున్నారు, రావణాసురుడు మారీచుడు కదా. ప్లాన్ ప్రకారం రావణాసురుడు మనసులో తలుచుకున్నాడు, మనోరథం బయటకు వచ్చేసింది, బంగారు ఛాయలో మెరిసిపోతుంది. మారీచుడు రావణాసురుడు రథం ఎక్కారు, తిన్నగా వెళ్ళి ఎక్కడైతే గనక పంచవటి ఉందో అక్కడ దిగారు. మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచేసరికల్లా రథం మాయమైపోయింది కదా. వెంటనే రావణాసురుడు చెప్పారు, మారీచా మారిపో అని. వెంటనే మాయా రూపంలోకి వచ్చేసాడు, మాయా జింకగా మారిపోయాడు. ఇక కానీ అనగానే చెంగు 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 అని దూక్కుంటూ మారీచుడు సీతమ్మ తల్లి చిన్న పూదోట ఉంది కదా, అక్కడికి వెళ్ళి అటు చూడ ఇటు చూడ, అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా చేస్తోంది. ఈలోగా సీతాదేవి పువ్వులు కోసుకుందాం అని బయటకు వచ్చారు. ఓకే, వెంటనే మారీచుడు ఎక్కడైతే పువ్వులు కోస్తున్నారో ఆకుల మధ్యలోకి బుర్ర దూర్చేసి ఇలా వెయిట్ చేస్తున్నారు. అమ్మ ఇలా పువ్వులు తీయంగానే ఇలా కళ్ళు బయటకు చేసి ఇలా ఇలా అనేసరికి అబ్బా ఎంత బాగుందో ఈ మాయా జింక. అంటే మనకి మాయా జింక కానీ సీతాదేవికి అది జింకే కదా. ఎంత బాగుంది జింక, నాకు కావాలి అని చెప్పి వెంటనే పిలిచేసిందంట సీతమ్మ. ఎవరిని? రామ, లక్ష్మణ, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలతో రండి, నాకు ఒక అందమైన జింక కనిపించింది అనగానే వాళ్ళు వచ్చేసారట. చూసిన వెంటనే లక్ష్మణుడు అన్నాడంట, అమ్మ ఇది మామూలు జింకలా కనిపించడం లేదు, ఇలాంటి జింకలు ఎక్కడ ఉండవు, ఇది అసలు మృగం కాదు, మాయా మృగం అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఇది నాకు తెలిసి మారీచుని మాయలా ఉంది, తను మాత్రం ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారంటే వెంటనే రాముడు కూడా అన్నారట, ఇలాంటివి ప్రపంచంలో రెండే ఉంటాయి, ఒకటి చంద్రమండలంలో, రెండవది ఇక్కడ భూమి మీద అని చెప్పి అన్నారట. లేదన్నయ్య నిజంగా ఒకసారి ఆలోచించండి అంటే, లేదు సీత అడిగింది కదా అంటే సీతాదేవి మంకుపట్టు పట్టారంట. లేదు నాకు ఇది కావాలి, ఇక్కడ నుంచి మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్దాము, అది చూసి అందరూ అత్తయ్య వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటారు, ఎంత బాగుంది ఈ జింక అని చెప్పి అందరూ అంటూ ఉంటారని చెప్పేసి ఒక చిన్నపిల్ల మారం చేస్తే ఎలా మారం చేస్తారు, నీకు ఏదైనా కావాలంటే కార్స్ గురించి ఎలా మారం చేస్తావు, అలా అడిగారంట. అలా అడిగేసరికి రాముడు కూడా సరే అనక తప్పలేదు. మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ, రామయ్య ఏదైనా మంకుపట్టు పట్టుంటే ఏమనుకోవద్దు, కానీ నాకు అది కావాలి, తప్పుగా అనుకోకండి నన్ను అని అన్నారంట. ఇంక ఈ మాట వినేసరికి సరే అని చెప్పి, లక్ష్మణ ప్రతి క్షణాన్ని నువ్వు శంకిస్తూ ఇక్కడే నువ్వు సీతమ్మ దగ్గర ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఆ మాయా జింక చెంగు చెంగుమని పరిగెడుతూ కొంచెం దూరం వెళ్ళడం మాయమైపోవటం, మళ్ళీ ఇంకొంచెం దూరం వెళ్ళడం మాయమైపోవటం, అలా రామయ్యని చాలా దూరం తీసుకెళ్ళిపోయిందంట. ఓకే, అంత దూరం నుంచి రామయ్య మళ్ళీ పంచవటికి రావాలంటే చాలా సమయం పట్టేస్తుంది అనమాట. అంత దూరం తీసుకెళ్లిపోయాడు మారీచుడు మాయా జింక వేషంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇచ్చిన టాస్క్ ఏంటి, రామయ్య తండ్రి గొంతును అనుకరిస్తూ హా సీత, హా లక్ష్మణ అని చెప్పి అరవాలి. అలా అరిస్తే రామయ్య తండ్రికి ఏదో జరిగినట్టుగా సీతాదేవి శంకించి లక్ష్మణుని పంపిస్తే రావణాసురుడు వచ్చి సీతాదేవిని పట్టుకెళ్ళిపోవాలి అనేది వాళ్ళ ప్లాన్. ఓకే, ఈ విషయం ప్రకృతికి కూడా తెలుసు. ద వెరీ ఫస్ట్ మినిట్ అసలు మాయా జింక రూపంలోకి మారిపోయిన తర్వాత మిగతా జంతువుల దగ్గరకు వెళ్ళి అటు ఇటు పరిగెడుతూ ఉంటే అక్కడున్నటువంటి జంతువులన్నిటికీ కూడా ఇది మామూలు మృగం కాదు అని తెలిసి అక్కడున్న జంతువులన్నీ తలో దిక్కు పారిపోయంట. ఇంక ఏ జంతువులు లేవు అక్కడ, మాయా జింక మాత్రమే ఉంది. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.